సివిల్ సర్వీస్ అంటే ఓన్లీ ఐఏఎస్ ఐపీఎస్లే కాదండి. అలా అనుకున్నట్లయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఇందులో మొత్తం 20కి పైగా సర్వీసులు ఉన్నాయి. వీటిని 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. మొత్తం ఆల్ ఇండియన్ సర్వీసెస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్ మరియు ఐఎఫ్ఎస్. తర్వాత గ్రూప్ ఏ కింద కొన్ని తీసుకుంటారు, అంటే ఫారెన్ సర్వీసెస్, ఐఆర్ఎస్ మరియు ఐఆర్టీఎస్ ఇండియన్ రైల్వే సంబంధించింది. గ్రూప్ బి వచ్చేసరికి డానిక్స్ అంటారు మరియు పాండిచ్చేరి సర్వీస్ అంటారు. దీంట్లో ఈ డానిక్స్ అంటే ఏం లేదు, మనకి ఏదైతే ఉందో అంటే క్యాపిటల్స్ ఉన్నాయో అక్కడ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కోసం అక్కడ రిక్రూట్ అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఏజ్ వచ్చేసరికి మినిమం 21 to 32 ఉండాలా. శాలరీ వచ్చేసరికి 56,000 ప్లస్ ఉంటుంది. ఓకేనా? సో ఇది మొత్తం ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది, గుర్తుపెట్టుకోండి, ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో ఎంపిక విధానం వచ్చేసరికి 3 రకాలుగా జరుగుతుంది. 1 ప్రిలిమ్స్, 2 మెయిన్స్, 3వది వచ్చేసరికి ఇంటర్వ్యూ. మీరు ఏ సర్వీస్ని లక్ష్యంగా పెట్టుకున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరియు మరిన్ని వివరాల కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఫాలో అవ్వండి.